వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ తెలియపరుస్తున్న అందరికీ వందనాలండి. అలాగే ఈ ఫేస్బుక్ ద్వారా మరి ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక పునరుద్ధాన దినమును దేవుడు మనకి చాలా యోగ్యమైనదిగా దేవుడు మనకి ఇచ్చారు. గత దినములన్నీ కూడా ఆయన యొక్క చల్లని రెక్కల చాటును దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి దేవుడు చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చారు. మరి గత వారము దేవుని స్తుతించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవునితో మనం చేసుకున్న నిబంధనను స్థిరపరచుకునుట, మరి తద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కృప విత్తనమును ఆహారమును దేవుడు మనకు దయచేయగలడనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. మరి ఎంతో ఆత్మీయ మేలు మరి నేను ఆ వర్తమానం ద్వారా పొందుకున్నాను, మరి మీరు పొందుకున్నారని ఆశపడుతున్నాను. మరి దినకాల సమయంలో 4వ కీర్తన, మరి ఈ కీర్తన మరి భక్తుడకు దావీదు దేవుని సన్నిధిలో మరి స్తుతించిన కీర్తన. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి చాలా అనేకమైన నిగూఢమైన మర్మాలు మరి ఈ కీర్తనలో భద్రపరిచాడు. మరి ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎవడైనా గొప్ప ధన్యతో దాన్ని మనము వివరంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తుండగా మనం నేర్చుకుందాం. ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో మరి భక్తుడు నా నీతికి ఏమన్నాడండి? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. దేవునికి స్తోత్రం. నా నీతికి ఆధారమగు. ఇక్కడ భక్తుడకు దావీదుక నీతికి ఆధారము దేవుడేనంట. మరి దినకాలంలో ప్రియులారా, చాలామంది మనకు భక్తికి ఆధారము మరి దేవుని మాట ఉండాలి, దేవుడై ఉండాలి. దేవుడు మాట లేకుండా చూడండి, పునాది అంటుంటారు కదండి, పునాది మీద కట్టబడిన ఇల్లు, పునాది మీద కట్టబడిన ఇల్లు. ఈరోజు మనము ఇల్లు కడుతున్నప్పుడు ఆ మేస్త్రితో చాలామంది చెప్తుంటారు, బాబు పునాది స్థిరంగా వేయండి. మేస్త్రి అడుగుతారు, ఇంజనీర్ గారు అడుగుతారండి, మీరు ఎన్ని అంతస్తులు వేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. మేము ఒక 2 అంతస్తులు వేయగలుగుతాం అన్నప్పుడు ఆ 2 అంతస్తులు తగిన పునాది చెప్తాడు. మేము ఒక 4 అంతస్తులు వేయాలి అనుకుంటే 4 అంతస్తులు తగ్గిన పునాది అక్కడ బేస్మెంటు వేస్తాడు. మరి దినకాలంలో ప్రియులారా, పునాది స్థిరమైతే దానిపైన ఎంత కట్టడన్నా మనం కట్టుకోవచ్చు. పునాది బలహీనమైతే ఒక అంతస్తుగా నేను పునాది వేసి 4 అంతస్తులు 5 అంతస్తులు నేను బిల్డింగ్ కట్టాలని ఒకదాని మీద ఒక స్లాబ్లు వేసుకుంటూ పోయిననుకోండి, ఆ బిల్డింగ్ కూలిపోతుంది, ఒరిగిపోతుంది. దినకాలంలో ప్రియులారా, మరి ఇది సురక్షితమైనది కాదు. కొంతమంది అంటుంటారు, నేనేదో నా ఓపికను పెట్టండి, పునాది మాత్రం స్థిరంగా వేయండి మేస్త్రి గారు, నేను ఒక అంతస్తు వేస్తాను, కానీ నా కొడుకులను దేవుడు దీవిస్తే వారు ఇదే పునాది మీద ఇంకో 2-3 అంతస్తులు వేసుకుంటారండి. కాబట్టి నాకు పునాది మాత్రం స్థిరంగా వేయండి, బలంగమైన పునాది వేయండి. కొంతమంది జ్ఞానమైన వారు ఆ పునాది ఒక అంతస్తు కట్టినా జ్ఞానం కలిగి పునాది చాలా స్థిరంగా వేసుకుంటారు కదా. అలాగే ఈరోజు దేవుని మాట, దేవునికి వాగ్దానము, దేవుని యొక్క ఉపదేశము మనకు పునాది మీద ఉంటే, యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు, బండ మీద పునాది మీద కట్టబడిన వారు ఎవరంటే బుద్ధిమంతులు. ఎవరండి? బుద్ధిమంతులు. బుద్ధిహీనులు ఇసుక మీద పునాది మీద కట్టబడిన వారుగా ఉంటారట. బుద్ధిమంతులు బండ మీద ఇల్లు కడతారట. ఏంటి అంటే, క్రీస్తు అనే బండ మీద నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇంటిని కట్టుకొన్న బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. నా మాట విని దాని చొప్పున చేయని ప్రతివాడు, చేయని వాడు ఇసుక మీద పునాది వేయబడిన ఇంటిని పోలి ఉన్నాడు. గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, అలలు కొట్టబడ్డ ఇంటి మీద, పునాది మీద కట్టబడిన ఇల్లు స్థిరముగా నిలిచింది. ఇసుక మీద పునాది మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, లేదు, అది కొట్టుకుపోయింది. ఈరోజు చాలామంది భక్తి ప్రియులారా
కొట్టుకుపోతుంది, శ్రమలో కొట్టుకుపోతుంది, ఇరుకులో కొట్టుకుపోతుంది, కొన్ని ఇబ్బందులు కలిగినాడు కొట్టుకుపోతుంది. ఎందుకంటే వీరి భక్తి ఆధారం ఏముందంటే ఏంటి? వాళ్ళ భక్తికి ఆధారం, కొంతమంది భక్తికి డబ్బు ఆధారం. ఏ విధంగా అయితేనండి డబ్బు సంపాదించుకోవాలండి, మేము ఎలా జీవించినా సరేనండి, డబ్బు సంపాదించుకోవాలండి. కొంతమంది ఏంటండి, అమ్మా ఈ లోకంలో సోకుగా డాబుగా దర్భంగా బతికేయాలండి దేవుడు కృపను బట్టి. ఎంజాయ్గా ఉండాలండి, ఖుషీగా ఉండాలండి, సంతోషంగా ఉండాలండి. ఇదే దేవుని కృప అండి అంటున్నారు కొంతమంది. భక్తి యొక్క విలువ తెలియని వారు, దేవుని యొక్క విలువ తెలియని వారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతో గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టుకుంటే నువ్వు ఎలాగ తప్పించబడతావు? ఇదని కాసులో ప్రియులారా, దేవుడు చాలా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చరిక చేస్తుంటే చాలా రాత్రి చెప్పాను కదండి, పాపము వల్ల కలుగు భ్రమ. పాపము వల్ల కలుగు భ్రమ ఏం చేస్తుందంటే, నీ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించి యోగ్యమైన ఆ రాజ్యమును కాకుండా, యోగ్యమైన ఆయన యొక్క నిత్యత్వాన్ని కాకుండా, ఎందుకు పనికిరాని తుచ్చమైన వ్యర్థమైన క్షణికమైన ఆనందాలకి, క్షణికమైన సంతోషాలకి, క్షణికమైన సుఖభోగాలకి, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న ఏషాపు వంటి స్వభావం కలిగిన వారే అనేక మంది నశించిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇదని కాసిన ప్రియులారా, చాలామంది ఈ విధంగానే వారి భక్తికి ఆధారము దేవుని మాట అవ్వట్లా, వారి భక్తికి ఆధారము దేవుడి నీతి అవ్వట్లా. వారి భక్తికి ఆధారం ఏమవుతుందంటే, వారి బేస్మెంట్ ఎలాగుందండి, భూ సంబంధమైన వాటి మీదే వారు మనసు పెడుతున్నారు. ధనం అవసరమే, ఎంతకాలం అమ్మా? ధనం వల్ల ఏమాత్రం రక్షించబడలేవు, ఆస్తిపాస్తులు నేను రక్షించలేవు, బంధు జనాంగాలు నేను ఎవరు రక్షించలేరు. ఈ లోకంలో ఏది కూడా వెండి బంగారము పదవులు ఏవి నేను రక్షించలేవు. నేను రక్షించువాడు, మరణము తర్వాత కూడా నిత్యత్వములో నేను భద్రపరిచే దేవుడు, యుగయుగాలు తరతరాలు ఆ నిత్యత్వములో ఆ ఉన్నతమైన కృపలో దేవుడు నిలిపే దేవుడు. అందుకే భక్తుడకు దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారము, నా నీతికి పునాది నీ మాటే నాయనా, నా మాట కాదు, నా యొక్క తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదు. కంటిన్యూ చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇక్కడ రెండో వచనం అంటున్నాడు, చదవండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా చూచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకదురు. ఇలారి దనకాల్సిన దేవుని వెదకకుండా, దేవుని రాజ్యమును వెదకకుండా ఎంతకాలము అమ్మా నా గౌరవమును, నా బైబిల్ ఏముందంటే అవమానముగా చూచెదరు. దేవుడు చాలా గౌరవప్రదమైన వాడు. దేవుడు మాటను ఎవరైతే ఆధారం చేసుకున్నారో వారిని ఈ లోకంలో యోగ్యులుగా దేవుడు నిలిపే దేవుడు. పాపం వల్ల కలిగే భ్రమ ఏం చేస్తుందంటే నీ పునాదిని పాడు చేస్తుందండి. ఈ లాక్డౌన్లో నేను సంఘం అంతటి కోసం ఇదే ప్రార్థన, ప్రభువా ఎవ్వరూ కూడా విశ్వాసంలో సన్నగిల్లకూడదు, ప్రార్థనలో సన్నగిల్లకూడదు, పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు, తప్పు ఉపదేశాలకు వారి మనస్సులు చెదరకూడదు. ఈరోజు చాలా భయంకరమైన తప్పు ఉపదేశాలు లోకాన్ని వేలుతున్నాయండి. నిత్యత్వం అన్నది కాకుండా, నిత్య జీవం అన్నది కాకుండా ఎంతకాలం వారి ప్రార్థనలు ఎప్పుడు కూడా అమ్మ లోక సంబంధమైన వాటి కొరకే. యేసుప్రభుని మొక్కేసుకో, మేడ మీద మేడ కట్టేస్తావు. యేసుప్రభుని 7 వారాలు మొక్కేసుకో, పెళ్ళి అయిపోద్ది. యేసుప్రభుని నొప్పేసుకో, ఏంటండి లక్షలు జీతం వచ్చేద్ది. అవన్నీ ఎక్కడయ్యా? యేసుప్రభు వారు
అన్నిటికంటే ఉన్నతమైన వాగ్దానం ఏంటో తెలుసండి, నిత్య జీవమును మీకు అనుగ్రహించదనిదే. ఆ వాగ్దానము కాకుండా సాతానుడు పాపము చేత కలిగే భ్రమ, కొంతమంది దినకాల్సిన ప్రియులారా, సాతాను కలిగించే భ్రమ చేత యుగ సంబంధమైన దేవత వారు మరునేత్రానికి గురుడత్వం కలిగించడం వల్ల శాశ్వతమైన దాన్ని చూడకుండా క్షణికమైన ఈ యొక్క భూ సంబంధమైన వాటిని చూచేవారుగా వారు ప్రయాసపడతారు. కానీ నిజం చెప్తున్నాను ప్రియులారా, ఎవరన్నా ఆత్మీయతలో దిగజారిన వారిని ఆ రోజు డేట్ వారిలోంచి కొన్ని అవిశ్వాసం మాటలు వస్తుంటాడు. ఆ రోజు డేట్ పెట్టుకొని మీ బైబిల్లో పలానా సహోదరి, పలానా ప్రసాదు అవిశ్వాసం మాటను బట్టి మాట్లాడుతూ ఆత్మీయత తొట్టిలు పట్టి డేట్ వేసుకోండి. ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వారి జీవితాన్ని చూడండి, భయంకరమైన పతనము వారి జీవితంలో చూస్తారు. ఆత్మీయ జీవితంలో చెడిపోతారు, సాక్ష్యమును పోగొట్టుకుంటారు. అనేక మంది దినకాల్సిన ప్రియులు క్రైస్తవ సహోదరులారా, నా చిన్న అనుభవంలో నేను చూశానండి. వారి జీవితంలో చాలా నీచమైన సాక్ష్యము, పరిశుద్ధతను పాడు చేసుకుంటాం. నేను చాలామందిని చూసినటువంటి వారు మన సంఘంలో కూడా చూశానండి. పేర్లు ఊర్లు ఎందుకులేండి. నువ్వు ఆత్మీయ జీవితంలో ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థనకండి ప్రార్థనకి, ఏమో మరి ఇటువంటి కార్యాలు చేస్తున్నామో ఇటువంటి మనకు కుదరదు కదా, తప్పదు కాదండి. మన ఆత్మీయతను సరిపడదమ్మా అమ్మా. ఒక 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వారికి జీవితాన్ని రెఫర్ చేస్తే భయంకరమైన చెత్త సాక్ష్యము, జీవితాల్లో పతనము. ఎందుకంటే అపవాది చేత చిక్కుపడ్డాం. చాలామంది ఉన్నారండి ప్రియులారా, అటువంటి వారిని చూసి నా జీవితాన్ని సరి చేసుకుంటాను. నా గౌరవమును మీరు అవమానముగా చూస్తున్నారు. ఎంతకాలం వ్యర్థమైన దానిని దేవుడు మనకిచ్చిన గౌరవము, దేవుడు మనకిచ్చిన శ్రేష్టత. నేను చాలాసార్లు నాతో పాటు చదువుకున్నవారు, నా స్నేహితులు, లేకపోతే నాకు సమకాలీన వయసు కలిగిన కొంతమందితో నేను ఒకసారి చూసుకుంటున్నప్పుడు నేను దేవుని స్తుతించకుండా ఉండలేనండి. నిజం చెప్తున్నాను ప్రియులారా, వారి జీవితానికి నా జీవితానికి దేవుడు చాలా వ్యత్యాసం ఇచ్చాడు. ఎందుకంటే వెనకాలసంలో ప్రియులు కొంతమంది, చాలామంది నాతో సమానమైన వయస్సు కలిగిన సేవకులు కూడా కొంతమంది దగ్గర నేను వెళ్తున్నప్పుడు నన్ను చూస్తాలకు భయం. ఏంటంటే వాళ్ళు కొన్ని కొంచెం ఎకిలి చేస్తుంటాయండి వాళ్ళు. ఇంకా నాకంటే కొంచెం 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వయసు పెద్ద అయిన వారు కూడా నేను అక్కడ ఉన్నాను అనుకోండి కొంచెం భయంగా ఉంటారండి. అంటే అమ్మా నేను భక్తిని నటించను, కొంచెం నా ప్రవక్తను బట్టి వాళ్ళు కొంచెం భయంగా ఉంటారండి. ఒక్కోసారి కొంతమంది నేను చూసినప్పుడు ప్రియులారా, దేవుడు వారికి నాకు దేవుడిచ్చిన గొప్ప వ్యత్యాసాన్ని బట్టి దేవుని స్తుతించకుండా ఉండలేను. ఒకసారి అనుకుంటాం లోకస్తులతోనూ లేకపోతే పాపముతో నింపబడిన వారు, భయం భక్తి లేని వారి జీవితంలో చూస్తున్నప్పుడు వారితో ఒకసారి నీ జీవితాన్ని పోల్చుకుంటే ప్రియులారా, నీకు వారికి చాలా వ్యత్యాసాన్ని దేవుడు ఇస్తాడు. వారికి లేని సంతోషము, వారికి లేని సమాధానము, వారికి లేని నెమ్మది. నీకంటే ధనవంతులు అవ్వచ్చు కానీ వారికి లేని నెమ్మది. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరుల, వారికి లేని సమాధానం గల అందరూ కలిగి గింజాన్నం తింటే చాలండి, అది చాలా సంతోషం. కొంతమంది చూడండి చక్కగా అన్ని రకాలు వండుకుంటారండి. ఎలాగండి, ఇస్తరాకు దగ్గర కుక్కలు దెబ్బలాడుకుంటా చూసారండి, అలా దెబ్బలాడుకుంటారండి ఇంట్లో. ఈ భార్యాభర్తలు ఇద్దరు కుమ్ములు ఆడుకుంటుంటే ఈ పిల్లలు వీళ్ళు ఇసుకొచ్చి పడుకుని పోతారండి తినకుండా. అపవాది 5 రకాలు చెప్పాను కదండి, కూడు గుడ్డ
ఇల్లు, ధనము, ఈ 4 అనుభవించాలంటే కుటుంబ సమాధానం. నీకు నేను తిన్నవదు సాతాను, నీ బట్ట నేను కట్టినవదండి. నెమ్మదిగా నిద్రపోలేవు. కొంతమంది అబ్బే నెమ్మదిగా నిద్రపోలేరండి. అమ్మయ్య అంటే నిద్ర రాదు వీళ్ళకి. ఆలోచనలో నాకు చక్కని నిద్ర పడుతుంది. ఎందుకంటే దీనికోసం నీ హృదయంలో ఉన్న నెమ్మది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి ప్రియులారా. 3వ వచనం చదవండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా. దేవుడు తన భక్తులను అంటే ఏర్పరచుకున్నాడట. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి భయము నొంది పాపము చేయకండి. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ మాటలు మీరు ఈ భయము భక్తి అన్నది 2 కలిపి ఒక పదముగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంటాడు. భయభక్తులు. దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది. భయము నొంది పాపము చెయ్యకుడి. దేవుడు భక్తులను ఏర్పరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో 128వ కీర్తన మనం చదివితే ఒక చక్కని మాట అక్కడ తెలియపరుస్తున్నాడు. ఇది ఆశీర్వాద కీర్తన. ప్రతి శుభకార్యాలకి మరి ఈ కీర్తన తప్పక మనం చదువుతుంటాం. చూడండి 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో భక్తి పరులను దేవుడు ప్రత్యేకముగా ఏర్పరచుకుంటాడు. ప్రత్యేకమైన దృష్టితో వారిని చూస్తాడు. భక్తి కలిగిన వారిని. అందరూ వేరే, నువ్వు వేరే. భక్తిలో వినయం ఉంది, భక్తిలో విధేయత ఉంది, భక్తిలో లోబడటం ఉంది. అద్వైత దినకాశంలో కొంతమంది చేస్తుంటారు భక్తి, అదో రకం భక్తి. ఇశ్రాయేల్ ప్రజలు భక్తి చేశారు. ఏంటి భక్తి? వెళ్ళాలి కాబట్టి మందిరానికి వెళ్ళాలి, ఆచార భక్తి. బలి అర్పించాలి కాబట్టి బలి అర్పించేసాం. హాజరేసుకోవాలి కాబట్టి హాజరేసు. భక్తిని హృదయాంతరంలో నుంచి రావాలి. భక్తి నేను భక్తి పరులను దేవుడు హృదయాంతరంగం నుంచి రావాలి. హృదయంలోంచి భక్తి కలిగిన వారిని దేవుడు దృష్టీకరిస్తాడండి. భక్తి వేసం వేస్తే దేవుడు చూడు. వేసం వేస్తున్నారు చాలామంది. కొంతమంది విశ్వాసాలు వేసం వేస్తున్నారు, కొంతమంది పాస్టర్లు వేసం వేసేస్తున్నారండి. పాస్టర్ వేసం. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. వీరు ఆత్మను దేవుడి రాజ్యానికి సంపాదించట్లేదు. కొంతమంది మమ్మల్ని వెంబడించే వారిగా చేసుకుంటున్నాం. ప్రసాద్ గారు ఫ్యాన్స్ అంటే సర్వశుద్ధి ప్రసాద్ గారు ఫ్యాన్స్ అండి, పాస్టర్ గారు ఫ్యాన్స్. పాస్టర్ గారిని వెంబడించేవారుగా గ్రూపు. మనము క్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. చాలామంది నేడు సేవకులు కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే మమ్మును వెంబడించేవారుగా. నువ్వు క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తు తర్వాత దేవుడు మాటకు చెప్పే ప్రతినిధిగా ఉన్న దైవజనుడిని తప్పకుండా నువ్వు గౌరవిస్తావు. భక్తి ఎవరి పట్ల ఉండాలి దేవుని పట్ల. నా గౌరవమును అవమానంగా చూస్తున్నారే, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారే.
భక్తులైన మిమ్మల్ని నేను ప్రత్యేక ఎన్నుకున్నాను కదా. నా యందు భయభక్తులు కలిగిన వారు నా త్రోవలను అనుసరిస్తారు. అట్టివారు అందరూ ధన్యులు. ధన్యులు. ధన్యత అనేది దేవుడు మనకి ఇవ్వాలండి. ధన్యత ఏంటి తెలుసండి? నీకు ఇచ్చింది నువ్వు సమృద్ధిగా దాని ప్రతిఫలం నువ్వు పొందాలి. అర్థమవుతుందండి? దేవుడు మనకి ఇచ్చిన దానికి సంపూర్ణమైన ప్రతిఫలం మనం పొందాలి. ధన్యులు. ఈ ధన్యత అనే పదం వివరించడానికి గ్రంథాలు కూడా చాలవండి. మనం చూసిన వారందరూ ఏమంటున్నారండి? ధన్యులు. అబ్రహాము చూసిన వారందరూ అబ్రహాము ధన్యుడు. నీ కుటుంబాన్ని చూసి ధన్యులు. నీకెట్రా? నీకేట్రా? నువ్వు ధన్యుడివి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే అబ్రహాము కలిగిన దేవుణ్ణి బట్టి అబ్రహాము ధన్యుడు. అద్భుతం. వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ 128వ కీర్తనలు అంటున్నాడు ధన్యులు. తర్వాత చదవండి. నిశ్చయముగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇక్కడ చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యతలో ఉన్నాయండి ఇవన్నీ అండి. ఈరోజు చాలామంది ఈ ధన్యత ఏం చూస్తున్నామంటే ఈ లోక సంబంధమైన ధన్యత కొరకే చూస్తున్నాం చాలామంది. ఇక్కడ కీర్తన 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర చూడండి. వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. తల్లి, ఈ లోకంలో కొంతమంది ధన్యత అనుకో. ఏంటి ధన్యత అండి? ఇదే ప్రార్థన చేస్తున్నాం. చాలామంది క్రైస్తవులు కూడా వచ్చేసి పూర్వం ప్రార్థన చేసేవారండి. ఈ చెట్టు దగ్గర పుట్ట దగ్గరికి వెళ్ళండి. ఏమనండి? భోగభాగ్యాలను అనుగ్రహించి, దివ్యమైన ఆశీర్వాదాన్ని గురించి, తిండి ఏంటి ఇవన్నీ అనుగ్రహించి మమ్మల్ని సుఖ సౌఖ్యముగా జీవించేలా చేయను ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎటువంటివి కాదు. యేసు 2 ఆశీర్వాదాలు ఇహ పర సుఖములు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఇహపర ఇహమందు మనం ఆశీర్వదించబడిన వారము, పరమందు ఆశీర్వదించబడిన వారము, దేవుని పట్ల భయము కలిగిన వారము. భయము కలిగిన కాబట్టి మనం పాపము చేయము. ఏషాపు దేవుడు భయం లేనివాడండి. జ్యేష్ఠత్వ హక్కును ఒక్క పూట కూటు కొరకు పాడు చేసుకున్నాడు. యాకోబు దేవుడు భయము కలిగిన వాడండి. యాకోబు కూడా యేసేపు యవనస్తుడే దేవుడు భయము కలిగిన వాడు. దేవుడు భయమే కదా, లేకపోతే ఎంజాయ్మెంట్ కానీ వచ్చాడు అనుకోండి, ఫుంతి ఫర్ భార్య చెప్పిన ఎంజాయ్మెంట్లో ఏ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎందుకు భయము? నేను ఆ రాజ్యమును పాడు చేసుకుంటాను. ఈ క్షణికమైన పోయినా పర్లా, ఈ క్షణికమైన సంతోషం నాకు లేకపోయినా పర్లేదు, ఈ లోక సంబంధమైన ఈ భోగము నాకు లేకపోయినా పర్లేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. నేను మాత్రం నా నిరీక్షణ అది. అర్థమవుతుందండి? 115వ కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 115వ కీర్తన గ్రంథము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? ఏమంటారంట? మీ దేవుడు ఏడురా, మీకు ఏం చేశాడురా? అన్యజనులు ఈ లోక సంబంధమైన దృశ్యమైన వాటినే చూస్తున్నారండి.
హెబ్రీ పత్రికలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. దృశ్యంగా కనిపించి మనం ఏమనుకో అది శాశ్వతం అనుకుంటాం. శాశ్వతం కాదండి. ఈ కళ్ళజోడు ఉంది, మన దృశ్యంగా కనబడుతుంది, ఇదే శాశ్వతం అనుకొని ఈ కళ్ళజోడు పెట్టుకొని తెగ పోచి కొట్టేస్తానండి నేను. ఇది కింద అడ్డదంటే కింద పడిపోయింది. ఏ వెనకాలో ఏ లారీయో ఏ స్కూటరో ఎక్కించేసాడండి, పోయింది. ఇది కొన్నాళ్ళు పోయిన తర్వాత దీని పవర్ తగ్గిపోద్ది అండి, అద్దాల పవర్ తగ్గిపోద్ది. గోల్డ్ కోటింగ్ చెమట ఎక్కువ పడితే గోల్డ్ కోటింగ్ పోతుంది, నాశనం అయిపోతుంది. అది శాశ్వతం కాదండి. ఈరోజు చాలామంది ఈ క్షణికమైన ఈ వ్యర్థమైన వాటి ఏందే మనసు పెట్టి ఉన్నతమైన నిరీక్షణ పాడు చేసుకుంటున్నారు. మనోనేత్రం వెలిగించబడకపోవడం వల్ల క్షణికమైన ఎంజాయ్మెంట్, సంతోషము, శరీర సుఖాలు, శరీర భోగము, ఆలోచనలు, వీటిని బట్టి దినకాల సమయంలో అనేక మంది ఆ ఉన్నతమైన నిరీక్షణ పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు ప్రభువా, నిన్ను బట్టి మాకు కాదు యెహోవా మాకు కాదు, వారు దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొనుచున్నారు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన చిత్తమే మా జీవితం పట్ల నెరవేరుతుంది, కానీ మా ఇష్టము కాదు. ఆయన చిత్తం ఎందుకంటే భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు, భక్తులను దేవుడు పిలుచుకున్నాడు, భయము కలిగి. అందుకే మేము దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆ ఉన్నతమైన జీవానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి భయము కలిగి పాపము చెయ్యము. పాపం అంట, మా పాపము ముందు పాపలాగా లాలిస్తుందంటండి మనల్ని. ఆ తర్వాత ఏమవుతుందంటే పాము అయి కాటేస్తుందట. ఒకసారి ఒక యవనస్తుడు 30 సంవత్సరాల రూపే, ఈ యవనస్తుడు ఒక కొండ చిలవ అనే పామును పెంచుకుంటున్నాడండి. పెద్దవాళ్ళు పౌలు గారు లాంటి మనోహర్ గారు లాంటి పెద్దలు చెప్పారు, రే బాబు పామురా పెంచుకుంటున్నావు, అది విషసర్పం, అది మృగంరా, దాంతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త, అది మంచిది కాదు. ప్రస్తుతం నీకు సంతోషంగా ఉంటుంది, అందరూ నేను గొప్ప అంటే పామును పెంచుకున్నాడండి, మెల్లేసుకు తిరిగివాడండి. చాలామంది చెప్పారండి. అలాగే ఈ పాము కొన్ని విన్యాసాలు నేర్పాడు. ఏమనంటే దానికి ఒక పేరు పెట్టాడండి. దాని పేరు పెట్టే టామీ అని కేకేగానే ఏం చేసేది, చుట్టూరు తిరిగేది, ఒళ్ళు చుట్టూరు చుట్టుకునేది. వీడు అబ్బా 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 అని కేకేసేవాడు. మళ్ళీ దాన్ని సైక్ చేయగానే మళ్ళీ తనను విడిచిపెట్టి వచ్చేసిద్దండి. ఆ చుట్టుపక్కల అందరూ అబ్బాబ్బా ఎంత గ్రేట్ అండి ప్రసాద్, కొండ చెలవు పామును కూడా ఆజ్ఞాస్తుంటే చుట్టుకుంటుంది, వదిలేస్తుంది. అలాగే వీడు ఏం చేసాడంటే ఎంతవరకు వచ్చిందంటే పేరు, ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన స్టేజ్ మీద ప్రదర్శనలు ఇచ్చేవాడుగా అయ్యాడండి. స్టేజీ మీద ప్రదర్శనలు, అక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే ఒక స్టేజ్ వేసి ప్రసాద్ గారి యొక్క విన్యాసం చేస్తారనగానే వీడు స్టేజ్ మీదకి ఒక్కి పాముని మెడలేసుకొచ్చేవాడు. ఈ పాము వీడిని చుట్టుకుండేది. మళ్ళీ వీడు కొంచెం యాక్ట్ చేసేవాడు, అబ్బా అబ్బా అని యాక్ట్ చేసేవాడు. మళ్ళీ ఆ పాము మళ్ళీ విడిచిపెట్టేసేది, అందరూ చప్పట్లు కొట్టేవారండి. ఇలా వీడు చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చి వీడు ఈ పాముని చాలా మచ్చిక చేసుకుంటున్నాను అని అనుకున్నాడండి. ఒకనొక రోజు ఒక పెద్ద స్టేజ్ మీద ఇతడు ఈ పాము కూడా ఎదిగింది, పెద్ద అయింది. ఈ పాముని తన ఒంటికి చుట్టుకున్నాడు. దీనికి ఏమని, మృగం కదండి, ఏమనిపించిందో ఇది బిగించడం మొదలెట్టిందండి. వీడు అబ్బా అబ్బా నిజంగా అరుస్తుంటే వీళ్ళందరూ కూడా ఉత్తునే యాక్ట్ చేస్తున్నాడు, తప్పట్లు కొట్టుతున్నారు వీళ్ళందరూ. ఈ పక్క టెంకులన్నీ ఇరిగిపోయినాయి, ఈ లోపల లివరో ఇవన్నీ కూడా ఊపిరితిత్తులు చిరిగిపోయినాయి. ఇది నోటంట, ముక్కంట, చెవులంట రక్తం రావడం ప్రారంభించిందండి. అప్పుడు ఈ ప్రజలు అమ్మో ఏదో ప్రమాదం అయ్యింది అని చెప్పి గబగబగా వచ్చి ఆ పావుని ఎంత ప్రయత్నం చేసినా ఆడు ఈ లోపల చనిపోయాడండి. ఈరోజు చాలామంది ప్రియ క్రైస్తవ సహోదరులారా, క్షణికమైన ఆనందాల కొరకు పాపమని ఈ పాపములో నువ్వు పొరులాడుతూ పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంత హెచ్చరిక చేసినా విడిచిపెట్టకుండా ఈ పాపము సరదాగా ప్రారంభించిన ఈ పాపము నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, నీ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది. ప్రియులారా, దినకాలంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితులు నేడు. పాపము ఎక్కడ చూసినా పాపమే.
లోకంలో ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా చెడుతనమే, ఏ త్రోవ వెళ్ళినా పాపమే, ఏ దిక్కుకు వెళ్ళినా పాపమే. పేపర్ తిరగేస్తే చాలండి, మనోసారి పేపర్లోనే ఈ వారం వచ్చే వారమేనండి, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని 16 సంవత్సరాలు ఎదుగొచ్చిన కొడుకుని చంపేసిందండి. ఎంత కండ కావడం! ఒక కన్న తల్లి పేపర్ తీస్తే చాలు కదా, భయంకరమైన వార్తలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు కలిగే సిగ్గుచేటు పరిస్థితులు. కారణం ఏంటో తెలుసండి, లోకమంతా పాపముతో నింపబడ్డది. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి, ఆయన భక్తి కలిగిన వారము కాబట్టి భయము కలిగి పాపం మనము చేయటం లేదండి. ఎందుకంటే ఈ క్షణికమైన సుఖాల కొరకు కాదు మనం వస్తా. కొంతమంది డబ్బు పైసా మే పరమాత్మ, డబ్బు చూపిస్తే దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి నీచమైన పని చేయడానికి సిద్ధమవుతున్నాం. మృగాల వలె దీని కొరకు కాదు, ప్రభు దగ్గరకు వస్తా. డబ్బు అవసరమే, కానీ దానికి కావాల్సిన మన ప్రాణములు కూడా ప్రభు కొరకు అర్పించేవారము. మన భక్తి శ్రేష్టమైనది. ప్రియారి ధనకాలసములో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిగా మనం ఎప్పుడైతే ఉన్నామో, ఆయన వాక్యమును అనుసరించే వారిగా ఎప్పుడైతే మనం ఉన్నామో, చూడండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. చూడండి యోబు గ్రంథము. ఆ ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. లోకము ఎక్కడ చూసినా చెడుతనమేనండి. ఊజు దేశంలో ఎక్కడ చూస్తున్నా చెడుతనమే. పాపము పెట్టిరేగిపోయి తిరుగుతుందండి. అక్రమము, అన్యాయము, అబద్ధము, మాట్లాడితే అబద్ధము, నోరెప్పితే అబద్ధం, ఇంకేంటండి చెడుతనము. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయముతో కూడిన భక్తి గలవాడు కాబట్టి చెడుతనమును విసర్జించాడు. కొంతమంది చిన్నపిల్లలు చూడండి, జ్ఞానం లేని వాళ్ళకి, చిన్నపిల్లవాడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అమ్మ ఒరే ముఖం కడుక్కోరా అని చెప్పేసి తిడుతుంది బ్రష్ మీద. ఆడు చిన్న బుల్లి బ్రష్ కొంటారండి. ఆ బ్రష్ని ఏం చేస్తాడు? ఎందుకు ఇచ్చింది? ఆ పళ్ళుకున్న ఆ పాసంతా శుభ్రంగా తోమేసుకొని ఊసేస్తాడని. ఈడు అది ఊహించుకుంటే మనకు కడుపు దేవేస్తుంది కదా. ముఖం కడిగేసావా? కడిగేసాను. పేస్ట్ తినేసాడండి, ఆ ఉమ్మంతా మింగేసాడండి. దేవుడు కూడా జ్ఞానం ఇచ్చి, ఒరే బాబా చెడుతనాన్ని తొలగించుకోరా బాబు, భక్తి కలిగి భయం కలిగి. చెడుతనం లోకమంతా చెడుతనం ఉంది. చెడుతనాన్ని విసర్జించాలంటే భయంతో కొన్ని భక్తి కావాలి కదా. చెడుతనం విసర్జిస్తున్నావా? నీ ఒకటో ధర చూడండి ఇలా వస్తుంటుంది, మళ్ళీ టేస్ట్ వస్తాడండి. చెడుతనం అది విసర్జించాలి. అది విసర్జించేది తీసిపడే శుభ్రం చేసుకోవాలి. ఈ లోకమంతా చెడుతనంతో ఉంది. నువ్వు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే, ఇందాక చదివాం కదా కీర్తన గ్రంథము, మనం దేవుడు ఆకాశమందు ఉన్నాడు మా దేవుడు. ఒకసారి ఇది ఎలా ఉంచాలి ఆ మాట చదవండి. 115:3 మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకి ఇచ్చవచ్చినట్లుగా దేవుడికి చిత్తము
ప్రకారంగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన చేస్తాడు. వారి విగ్రహములు ఆ, వెండి బంగారవి, ఆ, అవి మనుషుల చేతి పనులు. ఆ, వాటికి నోరుండి పలుకవు, పలకవు, కనులుండి చూడవు, చూడవు, చెవులుండి వినవు, వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారై ఉన్నారు ఉంటారు. మనము నమ్మితున్న దేవుడు, ఇశ్రాయేలు మనము ఆరాధిస్తున్న దేవుడు జీవాధిపతి, జీవము గలవాడు, మాట్లాడే దేవుడు, మనం చూచుచున్న దేవుడు, భక్తి పరులైన దేవుడు, చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చూస్తాడు. అందుకే యేసుప్రభు అంటున్నారు, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతికితే మీకు కావలసిన చెప్తాను రా బాబు, ఎందుకురా మీకు యాతన? మనం దీని కొరకే నిద్ర రావట్లేదండి, వాటి కొరకే ఆలోచిస్తున్నాను. మేడ ఎప్పుడు ఇస్తావా, మేడ ఎప్పుడు ఇస్తావా, వెంకట్రావుకి ఇచ్చావు మేడ, సుబ్బారావుకి ఇచ్చావు, మాకు మేడ లేదు, ఏం చేస్తావు బాబా? ఆ మేడ కూడా వదిలేసి పరలోక రాజ్యం కొరకు ఆలోచించు, 2 మేడలు ఎత్తాడు. అలాగన్నా మళ్ళీ పరలోక రాజ్యం మేడలు ఎత్తానని పరలోక రాజ్యం కోసం వస్తున్నామండి. నోవాహు కాలంలో ఒకసారి చూద్దాము, ఇలా ఉంచండి. నోవాహు కాలంలో ఎలాగున్నది లోకమంతా? మీకు అవన్నీ రిఫరెన్స్ చేసినప్పుడు సమయం తక్కువ కాబట్టి అమ్మా, నోవాహు కాలంలో ఎలాగుంది లోకమంతా? ఆరోగ్యం, ఆదికాండ ఆరోగ్యం తర్వాత చదువుకోండి. భూమి మీద అంతా చెడుతనము, దుర్మార్గత విస్తరించేసింది. కరోనా వైరస్ లాగా. కరోనా వైరస్ అయినా పర్లేదండి అమ్మా, అంతకంటే గొప్పది పాపం విస్తరించేసింది. నరులు చెడుతనం హృదయం అంతా, వారు మనస్సులను సమస్తము కూడా పాడు చేసేసిందండి. వారు ఊహలన్నీ పాడు చేసేసిందండి. కొంతమంది చూడండి, హృదయం దేవుడికి ఇవ్వలేని వాళ్ళు ఊహంత, వాక్యం వాళ్ళ కింద ఉంటుంటారండి, వారు ఊహంత. ఊహంతా చెడిపోయిందండి. కేవలం మరి మంచిది లేదుగా. దేవుడు చూచుచున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, చెట్టు పుట్ట కాదు. నిన్ను నిర్మించిన దేవుడు, నీ చేత నిర్మాణం చెందినవాడు కాదు దేవుడు. నిన్ను నిలబెట్టిన దేవుడు, నువ్వు నిలబెట్టినవాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోట నీతో పాటు ఉండే దేవుడు, నిన్ను గమనించే దేవుడు. కొంతమంది అనుకుంటారండి, నేను ఎవరికి తెలియకుండా నేను చక్కపెట్టేస్తాను అనుకుంటున్నాను. బట్ట బయలు చేసేస్తాడు, జాగ్రత్త. ఒళ్ళు అగ్గేసుకొని అమ్మా దాచేసుకున్నాను అనుకుంటా. ఓసారి సహోదరుడు అలాగే చుట్ట కాల్చేస్తున్నాడండి, బూరా వదలట్లేదండి, గోన్లు అడేసుకున్నాడు, పొగలు వచ్చేస్తున్నాయి. గోను కింద ఎట్టేసేయండి, నిప్పులు ఒళ్ళు వేసుకుంటే కాలిపోదా? పాపం ఎక్కడుంది అక్కడ శాపం ఉండదా? పాపాన్ని తొలగించుకుంటే అక్కడ దీవెన ఉంటుంది. ఈ వారంలో ఒక సేవకుడు, ఆడు చాలా ఎవరికి తెలియకుండా చక్కగా స్టేజ్ల మీద యాక్ట్ చేసేస్తున్నాడు. చక్కగా సినిమా డైలాగులు చెప్పేస్తున్నాడు. ఎన్టీఆర్ డైలాగులు చెప్పేయడం కాదండి, నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు జీవించాలి. మైకులు ఎక్కువ పెట్టేసుకొని, మంచి ₹1,00,000 సౌండ్ సిస్టమ్ పెట్టేసుకొని కంగును మాట్లాడేంది కదండి, చెప్పిన దాంట్లో నువ్వు జీవించాలి. చక్కని భార్యను, 2 కుమార్తెలను విడిచిపెట్టేసి 1 కాదు 3 పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ అంటున్నాడండి, నేను 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను. నువ్వు అసలు వాక్యం పట్టుకోవడానికి అరుగుడు కాదు. వీడు అనుకున్నాడండి, మా సొంత విషయాలట, అమ్మా సొంత విషయాలట, పాపము. అనుకున్నాడు ఇలా తెలియకుండా గుట్టు చెప్పుడు కాకుండా చేసుకుందాం, బట్ట బయలు చేసేస్తాడు, జాగ్రత్త. సేవకులు ఉన్నవారు మరీ ఎక్కువ తీర్పు పొందుతారంటే అపోజిన పౌలు. అందుకే సేవకులు కాకుండా ఉండండి. మీరు చెప్పువారుగా కాకుండా వినువారుగా ఉండండి. వీడు అనుకున్నాడు, కానీ ఎంత నువ్వు
దాస్తావనుకుంటున్నావో నీలో ఉన్న పాపము అంత బట్టబయలు చేస్తాడు. జాగ్రత్త. మన సంఘంలో సహోదరులాగా వీళ్ళు కొంచెం వెనక్కి తొట్టెళ్తున్నారండి. వెనక్కి తొట్టెళ్తే నీలోంచి వచ్చేది ఏంటో తెలుసండి అమ్మా, నీలో ఉన్న పాపమే నీ నోటంటే అవిశ్వాసం మాటలు మాట్లాడేస్తుంది. నేను వాళ్ళు ప్రత్యేకంగా హెచ్చరిక చేశాను. ఆ మాట ఈ మాట వస్తాయి కదండి. అబ్బెబ్బెబ్బే, పాపము పరిపక్వమైంది. నువ్వు అనుకో గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దాం, గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దాం. పిల్ల అనుకుంటుందండి కళ్ళు మూసుకొని పాలులేగెత్తుంది, ఎవడో చూడలేదని నడ్డి ఇరిగిపోయింది అది తెలుస్తుందండి దానికి. అమ్మో నేను కళ్ళు మూసుకున్నానని చక్కగా నటించేస్తున్నామే, ప్రజల దగ్గర చక్కగా నటించేస్తున్నామే, భార్య దగ్గర చక్కగా నటించేస్తున్నామే, భర్త దగ్గర చాలా చక్కగా నటించేస్తున్నామే, తల్లిదండ్రులు నటించేస్తున్నామే అనుకుంటున్నావు. కానీ నీ పాపమే నీ జీవితానికి శాపముగా మారుతుంది, నీ బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తుంది. తల్లిదండ్రులకు భక్తి బిడ్డలకు భవిష్యత్తు ఇస్తే, తల్లిదండ్రులకు పాపము నీ పిల్లలకు శాపంగా మారుతుంది. పాపం అందుకని భయమును ఉంది, పాపము చెయ్యకండి. భయభక్తులు గలవారు లోకమంతా ఊహంత చెడ్డది. నోవాహును దేవుడు ఎన్నుకున్నాడండి. ఎలాగొన్నారు తెలుసండి? నోవా కాలంలో ఎలాగొన్నారంట? పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ, ఎవరో బిజీ వాళ్ళదండి. ఇల్లులు కట్టుకో, దేవుడికి ప్రాముఖ్యత. పెళ్ళిళ్ళు చేయి, దేవుడికి ప్రాముఖ్యత. కొంతమంది యవనస్తులు పెళ్ళి అయిపోయింది, అమ్మయ్య పెళ్ళి చేసేసారండి, పెళ్ళికి బాప్తీసం పొందేసుకుంటారండి, పెళ్ళి అయిపోయిందండి, ఇంకంతే అండి, మార్నింగ్ షోలకు మొదలెడతారండి. నువ్వు దేవుడి పట్ల కొంచెం భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా, యవనస్తులను దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. పెళ్ళి అయిపోయిందండి, పెళ్ళి అయిపోయింది కదా, ఇంక ఆరాధన ఎందుకు? అత్యధికంగా దీవించిన ప్రార్థనలు ఇంకెందుకండి? దేవుడి పట్ల భయం ఇంకెందుకండి? కొంతమంది ఏమనొస్తుంటారండి, అబ్బా ఎట్టకారం, ఈ కారం ఎక్కువైపోతే నోరు మంట, ఈ ఎట్టకారం ఎక్కువైతే జీవితమే మండిపోద్ది. ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళమే మేము. ఎట్టకారం కొంచెం మేట్లు ఎట్టకారం, ఒక ఎట్టకారం వికటనమని దేవుడు భయం చెప్పామనుకోండి, పెద్దలు ఎవరైనా దేవుడు అదేంటిరా బాబు, దేవుడిలో వాహనం చేసుకున్నారు కదా, కొంచెం దేవుడికి భయపడండి. ఎలాదండి, బోల్తా పడిపోయి తిరగబడిపోయిన రకాలు ఇవే. అయిపోయింది. ఇంకా కొంతమంది దేవుడు కొద్దిగా ఏదో కృపించి కొద్దిగా బలహీనత తీసి కొద్దిగా బలం ఇచ్చాడంటే ఇంకా అయిపోయింది. ఇంకా భయం ఉండదు, భక్తి ఉండదు. దావీదు బాల్యం నుండి దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగిన ప్రియులారా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు కానీ మళ్ళీ ఆడు పడిపోయే స్థితి ఉండదండి. 2021 సంవత్సరం కంటే 2022 నీకు ఆశీర్వాదంగా ఆత్మీకంగాను శారీరకంగా వర్ధిల్లుతావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతావు కానీ ఒక్కొక్క మెట్టు మళ్ళీ దిగవో. నాకు 12 సంవత్సరాల వయసులో మా తల్లిగారు చెప్పారండి, నువ్వు దేవుడి పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఒక్కొక్క సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు వర్ధిల్లుతావు కానీ అన్న మళ్ళీ కిందకే రాదండి వ్యవహారం. అదో వెనకాల్సిన ఏది చేసినా నువ్వు చేయనిదంతయో సఫలమవును. 12 సంవత్సరాలు వ్యాపారం చేశాను, ప్రతి సంవత్సరం దేవుడు అభివృద్ధి పరుస్తూనే వచ్చాడండి. దేవుడు ఇంకా చాలు, ఇంకా అభివృద్ధి పరుచిన వ్యాపారంలో ఉంటాయి, ఇక చాలు నువ్వు దేవుని సేవకుడు, దేవుడి సేవ చేయ. ఇప్పుడు ఈ క్రైస్తవ సహోదరి సహోదరుల దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు జీవముతో కూడినవాడు. నోవాహు దేవుని వలన హెచ్చరిక పొందాడు, యోబు చెడుతనాన్ని విసర్జించాడు.
ఎందుకు విసర్జించాడు? భయభక్తులు కలిగిన వాడు. ఎందుకు నువ్వు చెడుతనాన్ని ప్రేమిస్తున్నావు? ఇంకా చెడుతనాన్ని నీలో ఉంచుకుంటున్నావు? ఆత్మీయ మనోనేత్ర జ్ఞానం లేదండి. ఈడే కుర్రోడు జ్ఞానం వచ్చిన తర్వాత మింగెత్తాడా? శుభ్రపరుచుకుంటాడు కదా. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ దేవుడు మాట చేత. నోవాహు భక్తికి దేవుడు మాట ఆధారము. దేవుడు మాటను బట్టండి మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి అండి మనం పాపం చేయట్లేదు. సాతాను పెట్టే పాపం వల్ల కలిగే భ్రమకు మనం వెళ్ళట్లేదు. యేసేపు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి 44 భార్య సకల సుఖాలు ఇస్తానంటుంది. అర్థమవుతుందండి? దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చెరసాలకన్నా పోతాను, కానీ అవసరం నా ప్రాణమన్నా నేను విడిచిపెడతాను, కానీ నా దేవుని దృష్టికి నేను పాపము చేయను. మనుషుల దృష్టిలో పాపిగా నిలబెట్టింది. చెయ్యని నేరం మీదేసింది కదా, చెరసాల్లో తోయించింది. దాని కాల్సిన ప్రియ క్రైస్తవ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నోవాహు భయంకరమైన జనం మధ్యన ఉన్నాడండి. ఆయనను నోవాహు దేవుని మాట చేత హెచ్చరించబడి, అర్థమవుతుంది, హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, అర్థమవుతుందా, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపాటు చేశాడు. 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. అర్థమవుతుంది. వెనకాలంలో భయభక్తులు కలిగివాడు ఒక భయం. ఒకసారి యోబు గ్రంథంలోనే చూడండి 3వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 4:6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? చాలా జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేస్తాం. ఉదయకాల సమయంలో ఈ మాట చదువుతున్నప్పుడు నేను దేవుని చాలా స్తుతించాను. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి ఎవరు ఎదుట చేస్తున్నావు? మనుషు ఎదుట కాదు, దేవుని ఎదుట. అది మనుషులు ఎదుట భక్తి చేయకు. పైకి భక్తి గల వారి వలె కనబడి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారు చాలామంది. అట్టి వారి అవివేకాన్ని దేవుడే బట్టబయలు చేస్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణకు ఆధారం ఏంటి? నిరీక్షణ నిరీక్షిస్తున్నావా? నిరీక్షిస్తున్నావా? యోబును సూటిగా అడుగుతున్నాడు. నీ భక్తి యోబు నీకు ధైర్యం పుట్టించట్లేదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ప్రియులారా, వెనకాల్సిన నువ్వు భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా, దేవుని ఎదురు నువ్వు భక్తిని కలిగిన వారుగా ఉంటే, భయం కలిగే పాపం లేకుండా నువ్వు ఉంటే, నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. యోసేపు యమనస్తుడిని, యోసేపు చెరసాల్లో వేయబడిన యోసేపు ఒక ధైర్యం ఏంటో తెలుసండి. యోసేపు ఒక పునాది దేవుని వాగ్దానం మీద కట్టబడ్డాడు. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన దృష్టి ఎదుట నేను భక్తి చేస్తున్నాను. నటించుకో. నీ యొక్క యథార్థమైన ప్రవర్తన
నీకేం పుట్టిస్తుంది? నిరీక్షణ. జ్ఞాపకం, పరలోక నిరీక్షణ కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన నోవాహు ప్రియులారా నిరీక్షణ కలిగి చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే తెలియదండి. భూమి నాశనం అయిపోతుంది. నోవాహు తర్వాత నాశనం అయ్యేది ఎప్పుడో తెలుసండి? రెండవ రాకడలో. అప్పుడు నోవాహు చెప్పాడు, 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడండి. అయ్యలారా దేవుడు చెప్పాడురా, భూమి నాశనం అయిపోతుందిరా, నీ మేడని రక్షించలేదురా, నీ డబ్బుని రక్షించలేదురా, నీ పొలం రక్షించలేదురా, నీ ఆస్తుపాస్తులు రక్షించలేదు, వాటి కొరకు వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడకండి రా బాబు, మీ భక్తిని పాడు చేసుకోకండి. ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో ఆకాశ వాకిలి విప్పబడి 40 దినాలు 40 రాత్రులు ఈ భూమిని జల ప్రళయంతో నింపేస్తాడు. ఇదిగో వాడ సిద్ధపరచుకోమన్నాడు. ఈ రక్షణ వాడ సిద్ధపరచేసుకున్నాను. ఈ వాడలో నా మాట విని ప్రవేశిస్తే మీరు రక్షించబడతారు, భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. అయ్యలారా మీ పాపం విడిచిపెట్టండి. ఇదిగో ఈ భూమి నశించిపోతుంది, ఈ లోకం నశించిపోతుంది, దేవుడి రాజ్యం రాబోతుంది. అది ఉన్నతమైన రాజ్యము, అది నిత్యత్వం కలిగిన రాజ్యము. నిత్య జీవమునకు వారసులు చేయడానికే ప్రభువైన యేసు రక్షణ ప్రణాళిక ఇచ్చాడు. రక్షణ పొందుకోండి. ఎవరికవయా? ఈ భూమి మీద మేము హ్యాపీగా ఉండాలి, ఈ భూమి మీద డబ్బు సంపాదించుకోవాలి, ఈ భూమి మీద మేడలు సంపాదించుకోవాలి, ఈ భూమి మీద మేము సుఖంగా ఉండాలి. ఈ భూమి మీద యాత్రికుడు అన్న సంగతి తెలుసుకో. దాని కొరకే పాకులాడకో, దాని కొరకు నీ పరిశుద్ధతను పాడు చేసుకోకు. డబ్బు సంపాదించడం కొరకు అబద్ధాలు ఆడకో. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచువారు ధన్యులు. నీ చేతుల కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. అప్పుడు నీ లోగిట నీ భార్య, ఎందుకంటే వారి ధాన్య ద్రాక్షరస విస్తరించిన నాటి సమృద్ధి కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పెట్టాడండి దేవుడు. నీ ఇల్లే ఒక పరలోక రాజ్యము. వారి ధాన్యము ద్రాక్షరసం విస్తరించి వారి డ్యాన్సులు చిందులేస్తారని ఎంతకాలం? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు చాలామంది ప్రియులారా దేవుని రాజ్యాన్ని నమ్మిన వారు ఎంతమంది అండి? దేవుడి రాజ్యం కొరకు సువార్త ప్రకటించే బోర్ ఫీల్ అవుతున్నారు, బోర్ అండి. వీళ్ళకి ఏం చెప్పాలంటే ఆశీర్వాదాలు. నువ్వు నా ₹1,00,00,000 ఇచ్చిన ఈ మాటలు నేను చెప్పను. ఎందుకంటే కోట్ల కంటే విలువైన రాజ్యంలో నేను ప్రవేశించాలి. ఇటువంటి తప్పు సువార్త చెప్పనండి నేను, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు. ఎందుకంటే అబద్ధమైన ఉపదేశము నా నోట దేవుడు పెట్టలేదు. ఆది అపోస్తలుల ఉపదేశం నా నాలుక మీద పెట్టాడు. అగ్ని వంటి వాక్యము, పాపమును కాల్చే వాక్యము, స్థిరపరిచే వాక్యము. నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, నాకు అందలాలు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు బిషప్లు రెవరెంట్లు బిరుదులు ఇవ్వకపోయినా పర్లేదు, నా మాట వినకపోయినా ఒక్కరు ఉన్న ఈ మాట ఖచ్చితంగా నేను చెప్తాను. అర్థమవుతుంది దినకాలస్తంలో ప్రియ క్రైస్తవులు, నువ్వు వింటే ధన్యుడివి, వింటే ధన్యురాలువి, వినకపోతే దేవునికి ఉన్నతమైన కృపను పాడు చేసుకుంటావు. దేవుడు ఏమాత్రం కూడా వెక్కిరింపబడడు. ఆయన ఆకాశం అందున్నాడు, ఆయనకి ఇష్టం చెట్లుగా చేసే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి వారిని, భయము కలిగి భయము నుండి పాపము మాని వారిని, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వారిని, భయము కలిగి దేవునికి నిరీక్షణ కలిగిన వారి, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది, నీ యథార్థత నిరీక్షణ కదా. జ్ఞాపకం చేసుకొనుము. ఆనాడు నోవాహు ప్రకటించినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. అనేక మంది సేవకులు నోవాహు ప్రకటించినట్లుగా ఆనాడు జల ప్రయాణం నమ్మలేదు, ఇప్పుడు రాకడని నమ్మట్లేదు చాలామంది. సూచనలు అప్పుడే కనబడిపోతున్నాయి. ఈ భూమే శాశ్వతం అనుకొని, ఈ తిండే శాశ్వతం అనుకొని, ఇవి నీకు జీవించినంతకాలం
అబ్రహాము విశ్వాసం కలిగి హెబ్రీ పత్రిక మీరు చదివితే ఎలాగున్నాడు తెలుసండి? యాత్రికుడిగా ఉన్నాడు. నీకు అవసరమే, ఒక ఎంతవరకు నీకు అవసరమో దాన్ని వినియోగించుకో, అదే లోకం కాదు. అర్థమవుతుంది వెనకాల్సిన చాలా జాగ్రత్తగా ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుడు మనకు కావలసిన ప్రతిదీ, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెదిగితే అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభువు చెప్పకనే చెప్పాడు తన శిష్యులతో. అర్థమవుతుందండి? చూడండి, కీర్తన గ్రంథము 103వ కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము 103వ కీర్తన గ్రంథము 11వ వచనం దాని కొన్ని మాటలు చదవండి. భూమి కంటే ఆకాశము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల, భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప, ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అర్థమవుతుందా తల్లి? భూమికి ఆకాశముకు ఎంత అమ్మా దూరమో, మన పాపాలను తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం మన పాపాలు విసిరేసి, భూమికి ఆకాశం ఎంత ఎత్తుకున్న అంత హెచ్చైన కృప ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల దేవుడు ఇచ్చేవాడు. తర్వాత ఈ వాక్యాలతో 15 వచనం, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, పోయిను అంతలోనే వాడిపోతాడండి. మొన్నవరకైనా ఒక వీడియో తీసి పెట్టారండి. ఆవిడ ఇంగ్లీష్ ఆవిడ అనుకుంటా, 100 సంవత్సరాలు దాటిన శతాధిక వృద్ధురాలు. ఆమె చర్మం ఇలాగా మైకా కవర్ అనుకున్నానండి, మైకా కవర్ లాగా అయిపోయింది. మనం చూడ, మన ఫోటోలు యవనస్తులుగా ఉన్నాడు, మన పెళ్లి ఫోటోలు తీసుకున్నాం అనుకోండి, ఎంత నీట్గా ఉంటాం మన చర్మం, మన జుట్టు, మన పళ్ళు వరస, మన మొఖ కవలికలు ఎంత నీట్గా ఉంటాయండి పెళ్లి ఫోటోలకు. ఎంత అందంగా ఉన్నాను నేను, ఎంత బాగున్నా నేను అనుకుంటాం. అదే కొంచెం పోయిన తర్వాత ఎదర ఎంటుకలు ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, శరీరం అంతా ఒళ్ళిపోతుంది. కూర్చుంటే లేగలేం, లెగితే కూర్చోలేం, ఆకులో భోజనం పెడితే తినలేం. రెండు కూర్చొని కింద కూర్చోబెట్టి ఆకులో భోజనం పెట్టారనుకోండి, తినగలమా? ఏంటంటే మధ్యప్రదేశ్ పెరిగిపోయిందండి. వంగలేం, కూర్చోలేం, లెగలేం, పరిగెట్టలేం. ఒకవేళ ఏమైనా తేడా గవ్వగలి జర్రమని జారేమనుకొని పడ్డామనుకోండి మోసుకుపోవాలి. అదే చిన్న కుర్రాడు అనుకోండి, దర్రని జారిపోయి టక్కున వేసిపోయి దూరికి వెళ్ళిపోయాడు. అదే పొజిషన్లో మనం పడితే మక్క దగ్గర 3 పగుళ్ళు వచ్చేసినాయండి, జాయింట్ వేయాలి. 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్. ఆ తర్వాత మన నడక ఎలా ఉంటుందండి? వంగట్లేదు, మరి రాడ్ వేస్తారు కదా. అదే మా సుభాకర్ లాంటాడు, పరిగెట్టి జర్రని జారిపోయాడు, టక్మని వేసిపోయి వెళ్ళిపోయాడు. అది తేలిగ్గా ఉన్నాడండి. నరుని ఆయుష్ దీనికి ఎంత హీరోల కింద కటింగ్ ఇచ్చేస్తామా? అబ్బా నేను పెద్ద హీరోనండి. ఒక నరం పట్టుకొని లాగాడంటే మొత్తం ఏంటంటే కమాన్ కట్లు వెళ్ళిపోయి లారీలా బెండ్ అయిపోతాం. ఓల్డ్ లారీలు వెళ్తుంటే కమాన్ కట్లు ముఖం ఎక్కడ ఉంటే దాని చివర అక్కడ ఉంటుంది. అంటే ఒక్క నరం స్టక్ అయిందంట, ఒక్క నరం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక్క నరం స్టక్ అయిందంటండి. బాడీ ఎంత షేక్ అయిపోయింది, బెండ్ అయిపోయింది. మనం ఎంత హీరోలమో చదువుకుంటే తెలుస్తుంది. ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు, ప్రభా నేను పనికిమాలను ఆయన, పనికిమాలను నీ కృప నాయన, నీ కృపలో నేను వాడుకోను ఆయన, అన్నవే వాళ్ళు సరిగ్గా పనిచేయాలని నీ కృప ఆయన, పెద్ద హీరోకి అనుకోకుండా ఆయన. గడ్డి పువ్వు లాంటి చూడండి, పెద్ద హీరోల కింద తెగ పోజు కొట్టేస్తాడు. దేవుడికే నువ్వు ఉన్నావా, నువ్వు దేవుడివైతే నేను దేవుడినేరా బాబు.
అర్థమవుతుందా ప్రియ క్రైస్తవ సహోదరు? దేవుడు మాకేం చేశాడు? నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ఒకసారి దేవుడు విడిచిపెడితే, రాత్రి చెప్పాను కదా, ఓ రోజు దేవుడిని వాళ్ళ అమ్మ నాన్న నాకు ఏమిచ్చావు తిడుతున్నాడు అంట. రాజుగారు రోజు వెళ్తున్నారు అలాగా. వీడి పెద్ద ఉద్యోగం, రోజు రభస్ అంటండి. ఏటిరాడు గొడవ ఏటి అన్నాడంటే రాజుగారు మంత్రి గారు. రోజు ఆ కుర్రోడండి అవనస్తుడు వాళ్ళ అమ్మాలు ఎవరికి ఆస్తి ఇవ్వలేదంట, వాళ్ళ అమ్మని నాన్న తిడుతున్నాడు. నాకేమి ఇచ్చారు, సంపాదించారు, నాకేమి ఇచ్చారు, మా ఫ్రెండ్కి మా నాన్న 10 ఎకరాలు ఇచ్చాడు, అలాగే అంటున్నాడంటండి. అలాగా ఆ దేవుని కూడా తిడుతున్నాడంట. అంటే వాడు రాజుగారు కౌరు పెట్టారని, నీకు సార్ నా ఆస్థానం తీసుకురా అని సభకు తీస్తాడు. వచ్చిన తర్వాత బాబు పలానా పేరు ఇదేనా, ఆధార్ కార్డులోని పేరు ఏదైనా అంటే, నీ 2 కాళ్ళు ఇచ్చే 10 లక్షలు ఇస్తానంటే, అయ్యి బాబు 2 కాళ్ళు ఇచ్చేయడమే, కాళ్ళు లేకపోతే ఎలా బతుకుతానండి అని అంటే, ఫోన్లో ఒక సై ఇచ్చే, కుడిసే ఇచ్చే, ఒక 5 లక్షలు ఇస్తానన్నాడంట. అయ్యో కుడిసే ఇవ్వనండి, 2 కాళ్ళు ఇచ్చే 1 కోటి రూపాయలు ఇస్తానంట. అయ్యో ఇవ్వనండి అంటే, ఏరా నీకు అన్నీ దేవుడు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, చక్కెర అవ్వలు ఇచ్చాడు, ఇంకా మీ అమ్మ నాన్న ఏమి ఇవ్వాలి? దేవుడు ఇంకేమి ఇవ్వాలరా? దాన్ని వాడి కష్టపడు, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, దేవుడు కృపతోడే ఉంటుంది. నీ చేతుల కష్టార్జితం నిత్యముగా నీవు అనుభవించదు. కొంతమంది దేవుడు నువ్వు తెగని ఏమిచ్చావు ప్రభు, నువ్వు తిన్నది అరగడమే దేవుడు చేసిన గొప్ప కృప. నువ్వు పీల్చిన గాలి రక్తంలో కలకే చాలామంది సత్తున్నారు. ఊపిరితిత్తులు పోయి కోట్లు ఖర్చు పెట్టిన ప్రాణాలు దక్కలేదండి, లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణాలు దక్కలేదండి. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నేను సురక్షితంగా కాపాడువాడు దేవుడే, నీ పిల్లలను కాపాడువాడు దేవుడే. లోకమంతా భయంకర చెడుతనంతో అక్రమంతో నింపబడి ఉన్నది. అర్థమవుతుందండి? దేవుని ఉన్నతమైన ఆయన యందు భయభక్తులు కలవారు. చూడండి 115వ కీర్తన గ్రంథము 115వ కీర్తన గ్రంథము 11వ వచనం చదవండి. ముందు 115:11 యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు, మనుషుల యందు నమ్మిక ఉంచకో. ఆయన వారికి సహాయము, దేవుడే వారికి సహాయము, వారికి కేడము, దేవుడే వారికి కేడము. ఎవరైతే దేవుడిని ఆశ్రయించారో, ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో, భయము నుండి పాపము చేయకుండా ఉన్నారో, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించారు, భయము కలిగి నిరీక్షణ కలిగి ఉన్నారు, దేవుడే మనకు సహాయుడు. నేను బల్లగుద్ది చెప్తాను, దేవుడే నాకు సహాయకుడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి, పిన్నలనేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గలవారిని, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. అర్థమవుతుందా తండ్రి? అర్థమవుతుందా తల్లి? పిన్నలనేమి, పెద్దలనేమి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో. ఒక చిన్న పిల్లోడు అండి, ఆడికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, ఆడు దేవుడి బట్టలు భయభక్తులు కలిగి ఉంటే ఆడికి కావలసిన బట్టలు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆడికి కావలసిన దేవుడు సమకూరుస్తాడండి. దేవుడి పట్ల భయభక్తులు లేకుండా నాకు సొక్కాయి కావాలి, నాకు ప్యాంట్ కావాలి, నాకు ఏంటండి షెడ్డీ కావాలి అని అనుకోండి, ఆడికి పాపం అమ్మ నాన్న కొందామన్నా కొనలేరు. దేవుడి పట్ల వాడుకున్న భయభక్తులు వీళ్ళందరూ అలాగే చూడండి. యాకోబు కొడుకులు 10 మందినండి. నానా నాకు షెడ్డీ కావాలి, నాకు మిడ్డీ కావాలి. యోసేపు గుడారంలో తండ్రి వద్ద ఉంది, విధేయుడిగా ఉండి భయభక్తులు కలిగి దేవుడిని ఆరాధించి భయము కలిగి యథార్థవంతుడిగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏదో పని మీద అలాగే వెళ్ళారు, విచిత్రపు పని కలిగిన సేమ్ చూస్తే అయ్యా సేమ్ మా ఏ షేపుకి కొలతకు సరిపోద్దురా.
యోసేపు కొలతకే. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులు, సరిగ్గా సరిపోయింది. మరి నా జీవితం అనుభవం చెప్తానండి. ఒకసారి మా అబ్బాయికి మంచి షూ కొందామని నేను అనుకున్నాను, లెదర్ షూ, బాటా షూ కొందాం అనుకున్నాం. ఒకసారి వెళ్తే చాలా రేటు చెప్పాడు, కొందామలేని వచ్చేసాను. నా దగ్గర అంత డబ్బులు లేవు. వచ్చేస్తే మాస్టర్ గారు ఏదో ఆఫర్ పెట్టారని చెప్పేసి ఒక బూట్ కొన్నారంట. ఎవరికి? వాళ్ళ మనవడికి. ఎవరికో ఆడికి పెద్దదైపోయింది. బాటాలోనే ఏదో ఆఫర్ పెట్టారు, వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో మరి ఎవరో తెచ్చారో ఏదో. అయ్యే మాస్టమ్ గారు ఏం చేశారంటే, నాన్నగారు చనిపోయిన తర్వాత అండి, మాస్టమ్ గారు ఏం చేశారంటే ఆ బూట్ ఆదివారం పడి, అజయ్ బాబు సారీ వేసుకోమ్మా అన్నది. మా అజయ్ బాబు ఆ బూట్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత సరిగ్గా సరిపోయిందండి. సరిగ్గా ఆడు కాలుకి, నీకే దేవుడు ఏర్పాటు చేసాడు అమ్మ, తీసుకో బూట్. ఎందుకంటే అది మళ్ళీ ఆఫర్లో కొన్నా రెప్రజెంటేషన్ తీసుకోరండి. ఆ తర్వాత అది వాడిన తర్వాత అప్పటి వరకు ఏంటంటే వీడు మామూలు గుడ్డ బూట్ కొంటే ఏమవుతుందంటే ఇలా తంతి ఎదరపోయేదండి. ఓసారి స్కూల్కి వెళ్ళి చూస్తే అందరూ ఎదర డెకరేషన్ బూట్లే. ఆ డెకరేషన్ వీడు కూడా అత్మాన్ తండ్రి కూడా అనుకుంటే ఎదరపోయేది. ఆ నల్ల బూటు, గుడ్డ బూటో, ప్లాస్టిక్ బూటో. వీళ్ళు ఎదర కొనాలనుకున్నాను, కొందాం అనుకుని చాలా రేటు చెప్పాడండి. దేవుడు సమకూర్చాడు. అప్పుడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించిన ప్రభా, ఇలాంటివన్నీ ఒకసారి ఆలోచిస్తే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండలేనండి. పిన్నలనేమి పెద్దలనేమి నీ జీవితంలో నీకు కావలసిన ఒక అమ్మాయి, నేను ఒక సీటు కావాలండి, కాకినాడ దగ్గరలో వస్తేనే బాగుంటుంది అన్నది. ఆ అమ్మాయి యొక్క భక్తి, ఆ అమ్మాయి భయము ఏం చేశాడు? దేవుడు సమకూర్చాడు. ఆ తర్వాత ఫోన్ చేసి, మామయ్య నేను అనుకున్నట్టుగా కాకినాడ పరిసర ప్రాంతంలోనే నాకు సీట్ ఇచ్చాడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారిని పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారి యెహోవా ఆశీర్వదించును. నువ్వు ఆయన పట్ల భయము కలిగి పాపమును విసర్జించి చెడుతనాన్ని విసర్జించి యథార్థమైన నిరీక్షణ కలిగిన భక్తి నువ్వులో ఉంటే దేవుడు ఎందుకు నిన్ను దీవించడు? ఒక కుటుంబం అలాగే చాలా భయంకర వ్యసనకారుడు భర్త, చాలా బాధపడిందండి. పిల్లల్ని, ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నాను. నువ్వు యథార్థమైన భక్తికి నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఒక పరలోక రాజ్యంగా మారుస్తాడు. యథార్థ కోల్పోతే నేను చెప్పలేను. ఆ కుటుంబం ఈరోజు, ఆ ఇల్లు ఒక పరలోక రాజ్యం అండి. ఒకప్పుడు నరకం. ఇలాంటి సాక్ష్యాలు చాలా, పేర్లు ఊర్లేదు, కానీ నా సేవ అనుభవంలోనే ఉన్న ఈ 7 సంవత్సరాల్లో అర్థమవుతుంది. వెనకాల్సిన పిన్నలనేమి పెద్దలనేమి. శుభాకర్ అనే కుర్రాడు ఉన్నాడు, చిన్నవాడు. ఆడు భక్తి, వాడి యొక్క భయము దేవుడి పట్ల, వాడి జీవితంలో దేవుడి ద్వారాలు తెరుస్తాడు. యోసేపు తన భక్తి, తన యొక్క భయము, తన యొక్క యథార్థత చిన్నప్పటి నుంచి డిఫరెన్సే. ఆనాలు 10 మంది ఆనాలు తెగగించుకుంటేవారండి. ఈ లైఫ్ ప్రత్యేకమైనది, ఎందుకంటే భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అది వారు భయము నుండి పాపము చెయ్యరు. యోసేపు జీవితాన్ని చిన్నప్పటి నుంచి ఐగుప్తు దేశానికి రాజు అయ్యే వరకు కూడా యోసేపు జీవితాన్ని దేవుడు ప్రత్యేకముగా డిజైన్ చేశాడండి. నీ కొరకు ప్రత్యేకముగా విచిత్రమైన పని కలిగిన వస్త్రాన్ని ఎలాగైతే డిజైన్ చేశాడో, మన జీవితాన్ని కూడా చాలా అందముగా, అనేక మంది ఆకర్షించేది విధముగా దేవుడు నిన్ను ప్రత్యేకమైన డిజైన్ చేస్తాడు. ఒక చీతాకు ఒక చిలకరు చూడండి, ఒకదానికి డిజైన్ ఇంకో దానికి రాదు. అలాగే నీకు ఉన్న ఆ యొక్క ప్రత్యేకత వేరొకరికి దేవుడు ఇవ్వడు. నా ప్రత్యేకత నాదే. నన్ను దేవుడు ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. నీ ఏలు ముద్ర ఇంకోడికి రావు, నీ కంటి ముద్ర ఇంకోడికి రాదు,
నువ్వు ప్రత్యేకముగా దేవుడు నిన్ను డిజైన్ చేశాడండి. అందరి వలే చేయలేదు, ఆల్తా పోల్చుకోక. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు కూడా మన కొరకు దేవుడు ప్రత్యేకంగా ఆయన యందు భయభక్తులు గల వారికి సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు. అద్భుతమైన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? అందుకే మన పిల్లలకి బాల్యం నుండి దేవుడి పట్ల భయము నేర్పాలి, మిమ్మును మీ పిల్లలను భక్తి నేర్పాలి. మనం ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసండి. కొంతమంది చదువు చెప్పించేస్తున్నాను, చదువుకొని కూడా బద్మాసులుగా తయారవుతున్నారు చాలామంది. చదువు కంటే ఎక్కువ ప్రాముఖ్యత భక్తికి. నేను నా పిల్లలకు భక్తికే ప్రాముఖ్యత ఇస్తానండి. దేవుడి చిత్తమే, దేవుడు రాకడ ఆలస్యమే, దేవుడు ఆయుష్యమని అందరిని వాడుకుంటే నా పిల్లల జీవితాలను దేవుడు ఎలా డిజైన్ చేస్తాడో మీరే చూద్దరు. కానీ నాకంటే యోగ్యులు కానీ మళ్ళీ కింద స్థాయికి రారు వారు. నాకంటే యోగ్యమైన డిజైన్ వారి సిద్ధపరిచడం మేలు. అర్థమవుతున్న వారికి నేను నేర్పవలసిన భక్తి, పరిచర్య, ధర్మము, వినయము, విధేయత, తలపొగరు, మిడిసిపాటు, గర్వము, టెక్కు. తిండి విషయంలో కూడా టెక్కు చేశారంటే ఇచ్చేస్తాను కోటింగ్. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కూడా టెక్కు చేసావంటే ఆ లోపల ప్రత్యేక కోటింగ్లు ఉంటాయండి. నీట్గా బాధేసి రెక్కేసి కాదండి, మాటే. మరి వెనకాల ఒకే ఒకసారి కొట్టాను, నా కూతుర్ని ఒకే ఒకసారి కొట్టాను అజయ్ని. నా లైఫ్లో ఒకే ఒకసారి. కానీ వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవునికి ఉన్నతమైన కృప పిన్నలని పెద్దలని కుటుంబంతా ఆయన కృపలో దేవుడు వర్ధల చేసే దేవుడు. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియులారా. ఇక నువ్వు విస్తరించి అనేకమైన విషయాలు మాట్లాడడానికి అవకాశము ఉంది, కానీ సమయం లేదు. మరి వెనకాల్సంలో దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి భయము కలిగి భక్తి కలిగి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా మరి నేను ఆశిస్తున్నాను. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడిన నీ శ్రేష్టమైన విషయాలు, నీవు పిన్నలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు గల వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడివయ్యా. నీ యొక్క తండ్రి ఆశీర్వాదం ప్రత్యేకమైనది. నువ్వు మా కొరకు తండ్రి ఒక ప్రత్యేకమైన మేలులు దాచి ఉంచావు. యేసేపు బాల్యము నుండి తండ్రి గుడారంలో ఉన్నప్పటి నుంచి ప్రత్యేకమైన తండ్రి భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు. యేసేపుకు ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన జీవితాన్ని, ఎందుకనగా నీవు తండ్రి భక్తులను ఏర్పరచుకున్నావు నీ కొరకు. నాయన నీ కృప చేత బలపరిచి ఈరోజు ఎందరైతే ఈ వాక్యం విన్నారో ప్రతి బిడలకు హృదయంలో నీ శ్రేష్టమైన దివ్య ఆశీర్వాదాలు నింపి బలపరిచి అయ్యా తండ్రి హృదయాలు తెరవండి, వాక్యాన్ని నూరింతలుగా ఫలింపజేసి బలపరచమని ఈ చిన్న మనముల సముఖము చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.